సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్దాల్లో గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కుతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం సభలో ఇది తేలిపోయిందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాపై క్లారిటీ ఇవ్వలేదని హరీష్ రావు చెప్పారు. అసెంబ్లీని గాంధీ భవన్లా మార్చారని హరీష్ రావు అన్నారు. మరోవైపు ఫార్ములా ఈ రేస్పై చర్చించాలి అని అడిగాము, కానీ చర్చించలేదన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సీఎం ప్రసంగం తీరు చూస్తూ ఉంటే మైకులో రంకెలు వేసి గజ్జెల లాగేసుకొని పోతరాజు తీరుగా పడేలు కొరడాతో ఆయనకాయన కొట్టుకొని పారిపోయినట్టు ఉన్నది. అబద్దాలను అడ్డుకునేటోళ్ళు లేడు, ఆపటోళ్ళు లేడు. 10 ఏళ్ల పాట తప్ప కొత్తగా చెప్పింది లేదు, చేసింది అంతకన్నా లేదు. సబ్జెక్టు లేనోనికి వదురుడు ఎక్కువ, చేతగానోడికి ఏతులు ఎక్కువ అన్నట్టు ముఖ్యమంత్రిగా నీకు మైకు దొరకడమే నీకున్న అనుకూలత. ఎందుకంటే మాకు మైక్ ఇయ్యలే, ఉల్టా ఆయన్నే చెప్పండి స్పీకర్ గారిగా వాళ్ళకి మైక్ ఇవ్వకండి, బీఆర్ఎస్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి, నేను చాలా అబద్దాలు ఆడినాయిగా, మళ్ళీ నా అబద్దాలను వాళ్ళు బయట పెడతారు అని చెప్పి మైక్ ఇవ్వద్దని పరోక్షంగా స్పీకర్ గారికి చెప్పి ఆయన బయటకు బారిపోయింది. అబద్దాలు చెప్పడంలో గిన్నీస్ రికార్డును ఇలా రేవంత్ రెడ్డి గారు బద్దలు కొడతా ఉన్నాడు. నాకైతే అనిపిస్తుంది ఈ అబద్దాల నుంచి ఇక దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలేమో, ఈ ప్రజల్ని కాపాడాలని అనిపిస్తా ఉంది. ఇవాళ రైతు భరోసా మీద చర్చ అంతా కూడా రాజకీయ ఉపన్యాసమే తప్ప రైతులకేమిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు, ఒక్క ముక్క కూడా చెప్పలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మాట్లాడుతూ ఏమంటాడు, ఫార్మాసిటీకి విలువైన భూములు సేకరించి అగ్గువకే మేము భూములు కేటాయించినామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, మేము ఫార్మాసిటీలో ఏ కంపెనీకైనా 1 ఎకరమన్నా కేటాయించినామా? కేటాయించిందే లేదు, నువ్వు అగ్గు కేటాయించినావంటావు. ఇవన్నీ అబద్దాలు కదా, అబద్దాలు ఆడడానికి సిగ్గుండాలి. ఒక్క అబద్దమా? నీ ఉపన్యాసంలో ప్రతి సబ్జెక్ట్ లో నువ్వు అబద్దాలే మాట్లాడినావు. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఈరోజు ముఖ్యమంత్రి సీఎం ప్రసంగం తీరు చూస్తూ ఉంటే మైకులో రంకెలు వేసి గజ్జెల లాగేసుకొని పోతరాజు తీరుగా పడేలు కొరడాతో ఆయనకాయన కొట్టుకొని పారిపోయినట్టు ఉన్నది. అబద్దాలను అడ్డుకునేటోళ్ళు లేడు, ఆపటోళ్ళు లేడు.